తెలంగాణలో ఉన్న మహిళలకు ఇదొక శుభవార్త అని చెప్పొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ అయితే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఇది 3 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, ఎంతైనా కావచ్చు. మీరు ఎన్ని లక్షలు తీసుకున్నా సరే దీనికైతే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం కడుతుంది వడ్డీ, మీరు అసలు కడితే సరిపోతుంది. ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంట్ అయితే మహిళా సంఘాలకి 22,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అయితే రిలీజ్ చేశారు. మేము ఈసారి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వితౌట్ ఇంట్రెస్ట్ తోటి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్దేశించుకోవడం జరిగింది. సో మీకు కూడా ఈ వడ్డీ లేని రుణాలు కావాలంటే మీ దగ్గరలో ఉన్న అంటే మీ ఏరియాలో ఏదైనా మహిళా సంఘంలో మీరు చేరితే అక్కడ మీకు వాళ్ళు చెప్తారు ప్రాసెస్ ఏంటనేది. మీరు ఆ సంఘంలో చేరిన తర్వాత మీకైతే ఈ వడ్డీ లేని రుణాలు అయితే వస్తాయి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు తమ సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవి కాకుండా తమ సొంతంగా ఏదో ఒకటి వ్యాపారం చేసుకుని వాళ్ళు బతకాలని చెప్పేసి ఈ పథకాన్ని అయితే మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా మీ అమ్మగారు ఏ గ్రూప్స్లో లేకపోతున్నారో ఖచ్చితంగా ఏదో ఒక మహిళా సంఘంలో అయితే ఖచ్చితంగా చేరండి. మీకైతే వడ్డీ లేని రుణాలు వస్తాయి. దాంతో మీరు ఏదైనా చిన్న వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.